ఈరోజు త్యాగంలో కోణం చాలా విలువైంది. మనం చాలాసార్లు లోకంలో మాట్లాడే మాట, "అరే! వెన్నుపోటు పొడిచావురా! అమ్మా నువ్వు వెన్నుపోటు పొడిచేసావమ్మా. దారుణంగా పోటు పొడుస్తావు" అని అనుకోలేదని మనం చాలాసార్లు అంటా ఉంటాం. మన కొరకు ఆయన బల్లెపోటు భరిస్తేనే సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, జీవాధిపతి అయిన యేసుప్రభువారు నీకోసం, నా కోసం బల్లెపు పోటు ఎందుకు బల్లెపోటు పడవలసి వచ్చింది? ఎందుకు? దాని అర్థం ఏంటి? దానికి సాదృశ్యం ఏంటంటే మనం చేసిన పాపాలే. నమ్మక ద్రోహం చేసాం. మనల్ని దేవుడు నమ్మి స్వరూపం ఇచ్చారండి. మనల్ని నమ్మి నీతి, యథార్థత, పరిశుద్ధత, మంచితనం ఇవన్నీ ఇచ్చారు మనలో. కానీ మనం ఏం చేసామంటే పాపం చేసిన ప్రతిసారి అపవాదిగాడికి, నువ్వు పాపం చేసిన ఒకసారి పాపం చేసి నీ పరిశుద్ధతను అమ్మేశావు, ఇంకోసారి పాపం చేసి నీ నీతిని, ఇంకొకసారి పాపం చేసి నీ మంచితనాన్ని. దేవుని స్వరూపం మనందరం దేవుని పోలిక. మనలో ఏదైతే దేవుని స్వరూపం లక్షణాలు ఉన్నాయో ఒక్కొక్క లక్షణాన్ని పాపం చేసి అమ్మేసి నమ్మక ద్రోహం చేసామండి. బల్లెపోటు పొడిచాం మనం. లోతుగా ఆలోచించండి. పైపైన అయితే నీకు అర్థం కాదు దేవుని త్యాగం. నువ్వు నేను దేవుని బిడ్డలుగా మార్చబడతాం ఏంటండి దరిద్రంగా, వినటానికి చూడ అసహ్యంగా ఉంటుంది. నువ్వు నేను చేసిన పాపాలకి అసలు దేవుడి పేరే ఎత్తకూడదు. నీకు నాకు రక్షణ ఏంటి? నువ్వు వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చోవడం ఏంటి? చండాలంగా మర్డర్లు చేసి, భయంకరమైన వ్యభిచారాలు చేసి, చండాల బ్రతుకు వచ్చేసి దేవుడండి. ఇదేమి క్లబ్ కాదు, ఇది పార్కు కాదు, దేవుని సన్నిధి ఇది. అంటే రక్షణ ఎలా వచ్చింది? ఎంత కష్టపడితే వచ్చింది నీకు రక్షణ? ఎంత త్యాగం, ఎన్ని రకాల కోణాల్లో త్యాగం చేస్తే వచ్చింది నీకు రక్షణ? దేవుడి నామకు స్తోత్రం అండి. నేను దేవుడు నమ్ముకున్న తర్వాత ఎంత బాగుందోనండి. ఎలా వచ్చింది? అది లోతుగా ఆలోచిస్తే ఈ జీవితానికి సార్థకత్వం అవుద్ది. అంతేగాని ఏదో గవర్నమెంట్ ఆఫర్ లాగా ఏదో తీసేసుకొని ఫ్రీగా వచ్చేసిందని మాత్రం అనుకోవద్దు. ఎన్ని సంవత్సరాలు మనం భ్రమలో బ్రతికాము, ఎన్ని సంవత్సరాలు నాటకాలు ఆడాము. ఇంకా మనం నాటకాలు ఆడామనుకోండి, కోతకు వస్తారు దేవుడు. దేవుని రాకడ సమీపంగా ఉంది. నువ్వు ఇప్పుడు గనక త్వరగా మారు మనసు పొంది పాపక్షమాపణ పొందకపోతే, ఒకవేళ రాకడలో నువ్వు గనక మిగిలావా, నీ కర్మని ఎవడు బాగు చేయలేడు. భూమి మీద 7 సంవత్సరాలు శ్రమల కాలం ఉంటుందండి. రక్తం పారులైపోద్దండి. మనుషుల రక్తం పిల్ల కాలంలాగా భూమి మీద పారుతూ ఉంటుందంట. ఇక్కడ చూపిస్తారు, అక్కడ కూడా చూపిస్తారు నిత్య నరకం. ఇక్కడ నువ్వు రిజర్వ్గా ఉంటా, నేను మగోడిని, నేను డబ్బు ఉంది, నేను మాట్లాడను, ఆరాధనలో కూర్చోను, నేను చర్చికి రాను అన్నావు అనుకో, ఉంటుంది నీకు మామూలు పండగ ఉండదు నీకు. నీ రిజర్వ్, నీ యొక్క డబ్బు ఆయన నెత్తికేసి కొట్టుకో. పోయే కాలం దగ్గర పడింది అనుకో. ధనవంతుడికి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశాడు, చాలా ఎంజాయ్ చేశాడు ధనవంతుడు. నీకన్నా గొప్ప ధనవంతుడు నరకంలో ఆర్తనాదాలు చేసి అబ్రహాంతో అంటున్నాడు, నీ దగ్గరున్న లాజరుతో ఒక్క చుక్క నీరు పంపించండి అయ్యి. అబ్రహమా, ఒక్క చుక్క అయ్యా. ఉన్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు జీవించే భూమి మీద నా అన్నదమ్ములు ఉన్నారయ్యా, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు నరకం లేదు, గరకం లేదు. నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు అయ్యా నరకం ఎలా ఉంటుందో అని ఏడుస్తున్నాడు ధనవంతుడు. నీకు ఆ గతి పట్టకుండా ఉండాలంటే ఇప్పుడే నోరు తెరువు. నువ్వు రిజర్వ్గా కూర్చుంటానికి రాలా ఆరాధనకి. నోరులు తెరవాలి. నోరులు తెరవు. గుండె పగిలేటట్టు ఇప్పుడు ఏడవలేదనుకో, అప్పుడు రొమ్ములు కొట్టుకుంటావు. నరకానికి వెళ్ళి నువ్వేదో రిజర్వ్గా కూర్చుంటానని వచ్చావు. నాకు ఆత్మలో మండుతుంది, కొంతమంది మీద రగులుతుంది. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి రిజర్వ్గా కూర్చున్నావు అనుకో, ఇస్తారు నీకు ఫుల్గా. నువ్వెంత, నీ బతుకెంత. దేవుడు దయాదాక్షిణ్యాల వల్ల మనం బ్రతుకుతున్నాం అంతే. దేవుడు కృప చూపిస్తే మనం బ్రతుకుతున్నాం అంతే. నా ఉద్యోగం ఉంది, నాకు డబ్బు ఉంది అని నువ్వు వైట్ కాలర్లు జాబ్లా, గవర్నమెంట్ జాబ్లో కూర్చున్నావు అనుకో, దేవుడి సన్నిధిలో పెద్ద పెద్ద భక్తులే పశ్చాత్తాపడ్డారు. గొప్ప గొప్ప కోటీశ్వరులే దేవుడి సన్నిధిలో వణికారు. నువ్వెంత, నీ బతుకెంత. తేడా వచ్చిందనుకోండి, తోసిపారేస్తారు నరకానికి. ఆ తర్వాత ఏముండదు, ఆర్తనాదాలు తప్ప నీకు ఏం మిగలదు. నరకానికి పిక్నిక్ అని బుక్ చదువుకొని తెలుస్తుంది. మంచి కాలంలో ఉన్నాం, భయంకరమైన పొజిషన్లో ఉన్నాం. దేవుడు రాకడ ఎప్పుడో తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు, ఎప్పుడు మనం పోతామో తెలియదు. నీకేమన్నా దేవుడు రాసిచ్చారా 100 సంవత్సరాలు ఉంటామని? నువ్వు రిజర్వ్గా కూర్చునే సమయం కాదు ఇది. 4 సార్లు 3 సార్లు రోజుకి అరిసి అరిసి అరిసి, ఎందుకు తెలుసా? చివరి వార్నింగ్ ఇది నీకు. చివరి వార్నింగ్ ఇస్తున్నారు. వినలేదా? ఏముండదు.
అప్పగించి వారేస్తారు మరణానికి కానీ శత్రువుకి కానీ. నోళ్ళు తెరవండి, మౌనంగా ఉండమాకండి. ప్రభువా, మీరు నాకు నమ్మకంగా జీవితాన్ని ఇస్తే నేను అమ్మేసుకున్నాను తండ్రి. పరిశుద్ధత ఇస్తే అమ్మేశాను తండ్రి. నీతి ఇస్తే అమ్మేశానయ్యా. యథార్థతను అమ్మేశాను. మీరు నాకు ఇచ్చిన లక్షణాలన్నీ మీ స్వరూపం పోగొట్టేసుకున్నాను తండ్రి. భలే పోటు పొడిచానయ్యా. పోట్ల మీద పోట్లు, పోట్ల మీద పోట్లే తండ్రి. నమ్మక ద్రోహినయ్యా నేను. విశ్వాసఘాతకున్నయ్యా. ఎలుగెత్తి ఆడవాలి, హృదయాలు తెరవాలి. వస్త్రాలు కాదు నువ్వు చింపుకోవాల్సింది, నీ హృదయాన్ని చింపుకోమని వాక్యం సెలవిస్తుంది. నేను ఆల్రెడీ ఆశీర్వదించబడ్డాను, బ్రహ్మాండంగా ఆశీర్వదించబడ్డా. నా బాధ అంతా నీ గురించే, నా వేదనంతా నీ గురించే. ప్రవక్త ఎప్పుడు సమాజం కోసం ఏడుస్తూ ఉంటాడండి. ప్రవక్త ఎప్పుడు ప్రపంచ జనాభా కోసం, అయ్యో నశించిపోతున్నారే. ఏలియాని చూడండి, ఎలీషాని చూడండి, సమూయేలుని చూడండి. ప్రవక్తకి ఇంకా వేరే బాధ భారం ఉండదండి. ఆత్మలు నశించిపోతున్నారే. దేవుని గురించి మనందరికీ తెలిసింది ఒక్కటే, సృష్టికర్త యెహోవా తండ్రి గురించి నీకు తెలిసింది ఒకటి, సృష్టికర్త. తేడా వస్తే లయపరచగల దేవుడు తెలుసా. ఆయన సృష్టించగలరు, పిచ్చ పిచ్చ కష్టాలు వేస్తే నాశనం చేయగలరు. బైబిల్ చదువుకోండి, నీకు స్పష్టంగా ఉంటుంది దేవాది దేవుని గురించి. ఆయన పైకి తీసుకురాగలరు, తేడా చేస్తే కిందకి తీసుకెళ్ళిపోతారు. ఆశీర్వదించగలరు, తేడా వస్తే పాతాళానికి కూడా తీసేయగలరు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం, మంచి సమయం. మనకి సత్యం తెలిసింది, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పట్టుకొని భయం కలిగిన భక్తితో ఉందాం ఈ రోజు నుంచి. అది మనకి క్షేమం, మనకి, మన కుటుంబాలకి, మన వంశానికి క్షేమం అండి. గర్విష్ఠులు యెహోవాకు హేయులండి. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. వాక్యమే మీకు చెప్తున్నా. నేను దేవుడి గురించి వాక్యంలో ఏముందో అదే మీకు చెప్తున్నాను. నోళ్ళు తెరుద్దాం. ప్రభువా, చాలా నీచంగా జీవించానయ్యా. నాకేది నచ్చితే చేసేసానయ్యా. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళేసానయ్యా. ఎవడితో పాపం చేయాలనుకుంటే వాడితో దానితో చేశానయ్యా. అయ్యో ఏంటి తండ్రి, ఇంత దరిద్రంగా జీవించానేంటో ఇప్పుడు గుర్తొస్తుందయ్యా. వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇంత పందిలాగా బ్రతికానేంటి జీవితంలో. అసలు అర్థం బద్దం లేకుండా ఒక కామాంధురాలుగా జీవించానేంటి. ఒక భయం లేదు, ఒక భక్తి లేదు. దేవుడు ఉన్నారనే ఒక భయం కొంచెం కూడా లేకుండా జీవించేశానయ్యా. అయ్యా, నా స్వభావాలన్నీ, మీరు నాలో పెట్టిన మంచిని, పరిశుద్ధతను, నీతిని అన్ని అమ్మేశాను తండ్రి. నాలాంటోడికి ప్రభువా విడుదల ఎలా వస్తుందయ్యా? నేను చేసిన ఏమన్నా చిన్న చిత్తగా పాపాల? నాకేది నచ్చితే చేశాను. మనుషుల జీవితాలతో ఆడుకున్నాను తండ్రి. అయ్యా, ఏనాడు మనిషిగా నేను జీవించలేదయ్యా. బల్లెపోటు ప్రభువా పొడిచాను తండ్రి. అసలు తగుదునా అని చెప్పి అన్నీ చేసి మీ సన్నిధిలో ఎలా కూర్చున్నాను తండ్రి. నేను నాలాంటోడు, నాలాంటిది భూమి మీద బతకడం పెడితే. తమ్ముడా, చెల్లి, నువ్వు ఎంత పశ్చాత్తాపడితే నీకు అంత విడుదల వస్తుంది. నువ్వు పశ్చాత్తాపం రాలేదనుకో, నీకు మూడిందనమాట అర్థం. నీకు మూడింది కాబట్టి నువ్వు పశ్చాత్తాపం రావట్లేదు. ఇన్ని పాపాలు చేసినా నీకు ఇంకా హృదయం కఠినంగా ఉందనుకో, ఎప్పుడూ బాగు చేయలేడు. దేవుడిచ్చే చివరి అవకాశం ఇది. మనందరికీ దేవుడిచ్చే చివరి అవకాశం. ఈ అవకాశాన్ని గనక మనం ఉపయోగించుకోలేదనుకో, మొండికేస్తే నువ్వే పోతావు. దేవుడికి కానీ, దేవుని ప్రవక్తగా నాకు ఏ బాధ ఉండదండి. మొండికేస్తే మీరు, మీ కుటుంబాలు ఇష్టపోతారు అన్నమాట. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. అది నీ కోసమే, అది నా కోసమే. కలువరి పయనం, అది నీ కోసమే, అది నా కోసమే. కలువరి పయనం, కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము.
నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్మి వేయబడినది. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో శీలలు దిగబడినవి. నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్మి వేయబడినవి. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో శీలలు దిగబడినవి. అది ఎవరి కోసమో తెలుసుకో, అది నీ కోసమే నా కోసమే. కలువరి పయనం నీ కోసమే నా కోసమే. కలువరి పయనం కలువరి పయనం రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. కరుణామయుడు కనికర సంపన్నుని కాళ్ళలో శీలలు దిగబడినవి. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరకను అందించిరి. కరుణామయుడు కనికర సంపన్నుని కాళ్ళలో శీలలు దిగబడితివి. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరకను అందించిరి. ఇక ఎన్నిసార్లు చేయాలి సిలువ త్యాగము, అది నీ కోసమే నా కోసమే. ఒక నిమిషం. ఇక ఎన్నిసార్లు చెయ్యాలి సిలువ త్యాగం? ఎన్నిసార్లు? నువ్వు పంది పడుకున్నట్టు పడుకుంటావే, చూసావా వ్యభిచారంలో? ఎన్నిసార్లు పడుకుంటావు? ఎన్నిసార్లు పాపం చేస్తావు? ఎన్నిసార్లు సిలువ శిక్ష ఇసుకోవాలి ఆయన? ఒక్కసారే. మనిషి అనేవాడు ఒక్కసారి తప్పు చేసి పశ్చాత్తాపడాలి, సిగ్గు లేకుండా. చేసిన తప్పే చేసి, చేసిన పాపమే చేసి 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 ఎన్నిసార్లు వేసుకోవాలి ఆయన సిలువ? కానీ ఇష్టం. దేవుడు అప్పగించేస్తారు, నిన్ను శత్రువుకు అప్పగించేస్తారు, మరణానికి అప్పగించేస్తారు. బైబిల్ చదువుకో, మరణ దోతకు అప్పగించేస్తానంటున్నారు. ఇశ్రాయేలునే ఊరుకోలేదండి. నిన్ను నన్ను ఎలా ఊరుకుంటారండి? ఇశ్రాయేలునే ఊరుకోలేదు. ఆయన సొంత జనాంగాన్ని ఆయన ఇష్టపడి ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలునే ఊరుకోలేదు. మార్గ మధ్యంలో రాలిపోయారంట ఇశ్రాయేలీలు. ఎందుకు తెలుసా? వ్యభిచారం చేసినందుకు. ఊరుకుంటున్నారనుకుంటున్నావా నా దేవుడు? ఊరుకుంటున్నారనుకుంటున్నావా? నీకు దగ్గర పడింది, స్పాట్ దగ్గర పడింది కాబట్టి చివరి అవకాశం ఇచ్చారు నీకు. త్వరగా పశ్చాత్తాపడి నినివే పట్టణస్తుల్లాగా బూడిద పూసుకున్నట్లు నీ హృదయాన్ని తగ్గించుకొని పశ్చాత్తాపడి నువ్వు త్వరగా గనక దేవుడి యొక్క కనికరం పొందుకోలేదనుకో, ఇశ్రాయేలులే మార్గ మధ్యలో రాలిపోయారంట. నువ్వు నేనంట. త్వరగా నువ్వు పశ్చాత్తాపడాలి, సమయం లేదు. నెమ్మదిగా పశ్చాత్తాపడ్డావు అనుకో, ఏముండదు. రోగం పాలను నిన్ను శత్రువుకు వదిలిపారేస్తారు, గోల వదిలిపోద్ది. ఎంతకాలం అండి? ఎంతకాలం భరిస్తారండి ఆయన మాత్రం? ఎంతకాలం సహిస్తారండి? చేసిన పాపమే చేసి 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 ఆయనకి ఒక హద్దు ఉంటుంది కదండి. ఒక లిమిట్ వరకే భరిస్తారు ఏదైనా. మంచి సమయంలో ఉన్నాం, మనం త్వరగా పశ్చాత్తాపడాలి. ఏదో నెమ్మదిగా నెమ్మకి నీరెత్తినట్లు నెమ్మదిగా అవుతాను, రోజుకి 5 నిమిషాలు అవుతాను అన్నాం అనుకో, అబ్బే ఎవడు బాగు చేయలేదు, ఎవడు నేను కాపాడలేదు. 2 నెలల కిందట తల్లి కూతుర్లు నాతో మాట్లాడారు కడప నుంచి. తల్లితో నేను మాట్లాడాను, నా పాస్టర్ గారండి అది ఇదండి, మీరు ఆరాధనకు రండి, మీ అమ్మాయి జీవితంలో స్వస్థ వస్తుంది, మీరు రండి దయచేసి. 22 ఏళ్ళ అమ్మాయి, యవ్వనస్తురాలు. చెప్పినాం. నాతో అమ్మాయి కూడా మాట్లాడింది, అమ్మ తనకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, ఏదో దురాత్మ కొంచెం ఇబ్బంది పెడుతుంది. చెప్పినప్పుడు లోపడలేదు.
ఆయన పిలిచినప్పుడు పలకలేదు. ఏం జరిగింది? 22 ఏళ్ల అమ్మాయి, నాతో మాట్లాడిన 22 ఏళ్ల అమ్మాయి 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకు త్రోయబడింది. ఎవడూ లేడు మనిషి. దురాత్మ తోసేసింది. పాపం 22 ఏళ్లకే కింద పడిపోవడం, భయంకర చావు, చనిపోయిందండి. నాతో మాట్లాడిన మనిషి. అవకాశం ఇచ్చారు దేవుడు. చివరి అవకాశం ఇచ్చారు రక్షించడానికి. చివరి అవకాశం ఇచ్చారు. అబ్బే, మనం ఎందుకు వింటామండి? మన వయస్సు, మన స్టైలు, మన ఫోన్లు, మన ఉద్యోగం, మన బిజినెస్ రిజర్వ్గా ఉంటాం. తల్లి గారి కంట వాకింగ్ చేసుకుంటదంట. వాకింగ్. ఏమైంది? కన్న కూతుర్ని పోగొట్టుకుంది. ఒక్కటే కూతురు. గర్వాంధులైపోయారండి ప్రపంచం అంతా. గర్వం. రండిరా బాబు అని చెప్పి దేవుడు పిలుస్తున్నా కూడా డబ్బును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, బిజినెస్ను బట్టి గర్వపడుతున్నారు. కళ్ళ ముందు ఎదురుగుండా పెట్టారు మీకు సాక్షిగా. ఒకవేళ మిమ్మల్ని హెచ్చరించడానికేమో మరణం. ఎంతసేపు పడుద్దండి చచ్చిపోవడానికి? ఎంతసేపు పడుద్ది? అమ్మాయి మరణం అనుకుందా ముందు రోజు చనిపోద్దని? ఫోన్ మాట్లాడుతూ చనిపోయిందండి కింద పడిపోయి. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? 22 ఏళ్ళ అమ్మాయి నరకానికి వెళ్ళిపోయింది. నరకం అంటే భయం తెచ్చుకోండి. మరణం అంటే భయాన్ని తెచ్చుకోండి. అంతేగాని ఏముందిలే అని చూసామనుకో, అమ్మాయికి పట్టిన గతే ఎవరికైనా పట్టిద్ది. నా నోటితో అనకూడదు, కానీ చెప్పకుండా ఉండలేను. ఎందుకు చెప్పిస్తున్నారో నాకు తెలియదు. నా దేవుడు నన్ను హెచ్చరించమంటున్నారు, హెచ్చరిస్తున్నాను. చివరి అవకాశం అంట. నా దేవుడు హెచ్చరించమంటున్నారు నేను సూటిగా. మరి ఒకవేళ ఎవడో నాకు తెలియదు, యావత్తు గురించి చెప్పమంటున్నారు నాకు తెలియదు, ఏం పాపం చేస్తున్నారో నాకు తెలియదు. నా దేవుడు మరీ చెప్తున్నారు. అమ్మాయికి పట్టిన గతే పట్టిద్ది అంటున్నారు. మరణానికి అప్పగిస్తాను. నాలో ఒక కోణమే చూస్తున్నారు నా ప్రజలు, రెండో కోణం ఉంది నాలో. నా కోపం వస్తే నేను ఎవరిని లెక్క చేయను అంటున్నారు. మనం అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళొద్దండి. అమ్మాయికి పట్టిన గతి ఎవరికి పట్టకూడదు. పరిగెడదామండి. పాపం చేయడానికి పరిగెత్తాం కదా, పశ్చాత్తాపడటానికి పరిగెత్తం ఏంటండి? నిర్లక్ష్య వైఖరి ఉండొద్దండి. జీవితం అండి, మన జీవితం ఒక్కసారేనండి. 2 జీవితాలు లేవు మనకి. ఇంకొక జన్మ లేదండి మనకి. ఒకే ఒక జన్మ, ఒకే ఒక అవకాశం దొరికింది మనకి. మనలాంటి వాళ్ళకి ఎవరిస్తారండి అవకాశం? పందిలాగా జీవించిన మనకి ఇంకో అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? నోరులు తెరవని ప్రతి ఒక్కరు జీవితాలతో ఆడుకున్నా ఏడుపు రాదు, ద్రోహాలు చేసినా మనకి ఏడుపు రాదు, మోసాలు చేసినా ఏడుపు రాదు, వ్యభిచారం చేసినా ఏడుపు రాదు, భయంకర విగ్రహారాధన చేసి దేవుణ్ణి అవమానపరిచినా ఏడుపు రాదు. ఏం బతుకులండి మన బతుకు? సినిమాలు చూస్తే నీకు ఏడుపు వస్తుంది, సీరియల్ చూసేది అబద్ధం అని చెప్పినా ఏడుపు వచ్చేస్తుంది నీకు, పనికి మాలిన స్టోరీలు అంటే ఏడుపు వస్తుంది. కానీ నీ దేవుణ్ణి గాయపరిచానే అని మాత్రం నీకు ఏడుపు రాదండి. అయ్యో నీ తండ్రిని గాయపరిచానే, నన్ను పోషిస్తూ రక్షిస్తూ నా కోసం ప్రాణం పెట్టిన నాథుణ్ణి అవమానించానే అని మాత్రం ఏడుపు రాదండి నీకు. మరి ఏం మనిషివో నువ్వు? నాకు అర్థం కావట్లా. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.